వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. అనసూయ మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే ఈ యాంకర్ అమ్మ కూడా ట్రోలింగ్స్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఒకానొక టైంలో అయితే ఆంటీ ఆంటీ అంటూ అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అనసూయకు మండేలాగా ఆంటీ అనే పదాన్ని నేషనల్ వైడ్గా కూడా ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. అలాగా అనసూయకు నెటిజన్లకు ఎప్పుడు ఏదో ఒక వార్ జరుగుతూనే ఉండేది. ఇక తాజాగా మళ్ళీ అనసూయ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే చెప్పాలి. ఇక ఇన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చిన అనసూయ మళ్ళీ మెరిసింది. జబర్దస్త్ తర్వాత స్టార్ మాల్లో కొన్ని రోజులు మెరిసింది అనసూయ. ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు మళ్ళీ అనసూయ బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా బుల్లితెరకు వచ్చింది. స్టార్ మాలో కొత్త షోలో అనసూయ అదే విధంగా శేఖర్ మాస్టర్లు సందడి చేశారు. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అంటూ కొత్త షోలో ఈ ఇద్దరు సందడి చేశారు. బాయ్స్ టీంకేమో శేఖర్ మాస్టర్, గర్ల్స్ టీంకేమో అనసూయ ప్రతినిధిగా ఉన్నారు. ఇక ఇద్దరు జడ్జిలుగా ఉంటే శ్రీముఖి హోస్ట్ గా ఈ షోను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. బుల్లితెల సెలబ్రిటీలతో సాగే ఈ షో ప్రోమో ఇప్పుడు బాగా వైరల్ అవుతుందనే చెప్పాలి. ఇక ఈ ప్రోమో చివర్లో అనసూయ తన ఒంటి మీద వేసుకున్న దాన్ని తీసేసింది. శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ అయితే విప్పేశారు. ఇక ఇద్దరు కూడా ఏదో పోటీకి రెడీ అయినట్టుగా ప్రోమోన్ అయితే ఎండ్ చేశారు. ఇలాగ అనసూయ తాను వేసుకున్న షర్ట్ ని విప్పేయడంతో ట్రోలింగ్ కి స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అంటూ జనాలు కూడా తెగ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి అనసూయ గట్టిగానే సమాధానం ఇచ్చారు. కాలం మారుతుంది, ఆడియన్స్ టేస్ట్ కూడా మారుతుంది. మేము వినోద రంగంలో ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్న తెరకే పరిమితం అండి. పెద్ద తెర మీద ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా కూడా మీరు బ్లాక్ బస్టరే చేస్తున్నారు. షో అంతా చూసేదాకా కూడా మీరు అస్సలు ఆగడం లేదు. జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. అది జస్ట్ ప్రోమో మాత్రమే. దాని ముందు వెనుక స్టోరీ అస్సలు మీకు తెలియదు. అక్కడ అయినా అంత ఇబ్బందికరంగా ఏముందని మీరు అందరు ఇలా ట్రోల్ చేస్తున్నారు. అది వారి వారి లిమిట్స్ కి పరిమితం కాదండి. కొందరికి ప్యాంటు షర్ట్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. నేను అంటున్నానో చెప్పదలుచుకుంటున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు అర్థం అవ్వాలని నేను అనుకుంటున్నాను అని అనసూయ ట్వీట్ చేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.